జాగ్రత్త. ముట్టుకోవద్దు, నాకు చిరాకు. అయ్యో లేండి సార్. వాడు నిన్ను. అత్తయ్య గారు ప్లీజ్, ఆయన్ని నేనే మార్చుకోవాలి. ప్లీజ్ మీనాక్షి, నువ్వు పడుకో. ఏం అందమే! ఇన్నాళ్ళు ఇంత అందాన్ని ఎలా మిస్ అయ్యానే? చార్జర్ మీనాక్షి, ఫోన్ చార్జర్ మర్చిపోయాను. గుడ్ నైట్. పడుకో, నువ్వు పడుకో.
అయ్యా ప్రసాదం అయ్యా, ఆ? తిరుపతి వెంకన్న స్వామి ప్రసాదం అయ్యా. ఆహా. ఆ, తోత్తు నా కొడు కానీ తిరుపతి వెళ్ళావా? తిరుపతి గుండు కొట్టించుకోలేకపోయావా? అయ్యా నెత్తి మీద బొచ్చేలేదయ్యా, అంతా మైదానమే. ఆ, మన బతుకు కూడా మైదానమే, ఏమీ మిగలదు. అరే రే 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 రే. ఒక్క ఆడదాన్ని పట్టుకోలేకపోయారు. పేరుకు మాత్రం పెద్ద రౌడీలు. ఒక్కొక్కడు ఒక్కొక్క జీవాన్ని తినడానికి తయారు. ఏమైందయ్యా? ఏమవుద్ది? చిరిగితే చాట అవుద్ది, తడిస్తే మోపిడవుద్ది. ఆ రిపోర్టర్ గాడి మర్డర్ కేసు కోర్టుకెళ్ళింది. రేపు మాపు జడ్జి ముందు చిందులేస్తది. ఆ తర్వాత మనం అందరం కలిసి నడిపిల్చు నానావా నడి సంద్రమున దేవా అంటూ పాడుకోవాలి. అది దయచేయండి సిఏ గారు, దయచేయండి. ఆశీనులు కండి. ఏంటి పాపిరెడ్డి గారు, పాపం చాలా రోజుల తర్వాత మమ్మల్ని గుర్తించారు. ఏంటయ్యా ఇది? ₹1,00,00,000 ఇవ్వలేదని నాకు ఇలా పోటు పడడం ధర్మమా? అసలు మీ వృత్తికో ధర్మం అంటూ ఉండదంటాయా? ఎథిక్స్ లేవంటాయా మీకు? అవును పాపం, తమరు చేసేది సమాజ సేవ. మరి ఎథిక్స్ని ప్యాంటులో వేసుకున్నారు, వాల్యూస్ని చొక్కాలో తొడుక్కున్నారు. సరేనయ్యా, నేను పాపిని, కానీ ఆ పాపంలో నీకు షేరిస్తానంటున్నాను కదా. ఆ కేసు ఆపవయ్యా నారాయణ. ఆపడానికి కేసు నా చేతుల్లో లేదు, ఎప్పుడో చేదాటిపోయింది. ఇదిగో సిఐ, టెన్షన్ పెట్టకయ్యా. నువ్వు దలుచుకుంటే జడ్జి గారి ముందుకెళ్ళిన కేసు కూడా ఆపేయగలవు. టైం అయిపోయింది పాపిరెడ్డి గారు. అంత మాట అనకయ్యా. నీకేం కావాలో అది నేను ఇస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? కబుర్లు చెప్తున్నారు, కానీ కరెన్సీ కనపడట్లేదే అని. రేయ్ ఇదిగా ఇప్పుడు ఓకేనా? సాటిస్ఫైడా? ఫుల్లుగా. కానీ ఈ కేసు ఆగాలంటే కేసు పెట్టిన రిపోర్టర్ గాడి భార్యను పట్టుకోవాలి, దాంతో కేసు విత్డ్రా చేయించుకోవాలి. నారాయణ నారాయణ నారాయణ, ఆయనే బతుకుంటే తెల్లచీరతో పనే ఉంది అన్నట్టుంది నువ్వు చెప్పింది. దానికోసం మా యదవులు వెతకని చోట్లేదయ్యా. అది దొరకలేదయ్యా బాబు. కంగారు పడకండి, అది కేసు విత్డ్రా చేసుకుంటే ప్రాబ్లం లేదు. ఒకవేళ విత్డ్రా చేసుకోకపోతే కేసు పెండింగ్ లో ఉంటుంది, లేదా కేసులో బలం లేదని పక్కన పడేస్తారు. అదేలాగా? రిపోర్టర్ చచ్చాడో బతికాడో దానికి తెలీదు, మిస్ అయిపోయాడు అనుకుంటుంది. చచ్చినట్టు చంపినట్టు ఏ సాక్ష్యం లేదుగా. ఉంది నారాయణ, ఉంది. మా యదవులు ఆ జర్నలిస్ట్ని చంపి చచ్చినప్పుడు ఎవరో ఒక ఆడది చూచి చచ్చిందంట. ఆ సంగతి మా యదవులు నాకు ఆలస్యంగా చెప్పి చచ్చారు. మొత్తానికి మీ గొయ్యి మీరే స్ట్రాంగ్ గా దూకున్నారన్నమాట. అనవసరంగా అలా భయపెట్టి చంపమాకయ్యా నారాయణ. అసలే కిలోల కొద్దీ బీపీ, టన్నుల కొద్దీ షుగర్ ఉన్నవాడిని అర్ధాంతరంగా బాల్చి తన్నేయగలను. మార్గం చెప్పు. ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఇదే మీరు చంపిన రిపోర్టర్ భార్య, కేసు పెట్టిన కరుణ. ఇప్పుడు మనకు కావలసింది సాక్షి కాదు, కేసు పెట్టిన కరుణ. ఇది ఎక్కడుందో పట్టుకుంటే దాంతో కేసు వాపస్ తీసుకునేలా నేను చేస్తాను. రేయ్, జాగ్రత్తగా చూడండి. సిఏ గారు చెప్పింది విన్నారుగా. ఎలాగైనా సరే దీన్ని పట్టుకోండి. అదంత ఈజీ కాదు. నాకు తెలిసి అది ఎక్కడో సేఫ్టీ ప్లేస్లో తలదాచుకుని ఉంటుంది. ఇది చాలా సున్నితంగా, తెలివిగా డీల్ చేయాలి. దీని లాయర్ సామాన్యురాలు కాదు, మహాకంచు. ఎవరది? లాయర్ జాహ్నవి. తేడా వస్తే అందరం ఇరుక్కుపోతాం. ఇది ఇప్పుడు ఎక్కడుందో? మేడం, మేడం, కరుణ,
మేడం ఏంటి నువ్వు ఇక్కడ? అది సరే నువ్వు ముందు లోపలికి రా. ఏంటి కరుణ, ఏమైంది? మేడం మై గాడ్, 2 సార్లు గుర్తు తెలియని వ్యక్తులు నా వెంట పడ్డారు. ఎలాగోలాగా తప్పించుకున్నాను, కానీ ఈసారి వాళ్ళ కంట పడితే నన్ను చంపేస్తారు. అందుకే ఏం చేయాలో తెలియక మీ దగ్గరికి వచ్చాను. మంచి పని చేసావు. నువ్వేం భయపడకు, నీకు నేనున్నాను. నువ్వు 4 రోజులు ఇక్కడే ఉండవు. మనం డైరెక్ట్గా ఎస్పీ గారినే కలుద్దాం. మేడం కరుణ, నీకేం భయం లేదు. ఖచ్చితంగా మీ ఆయన అచ్చుకి తెలుస్తుంది. సాక్ష్యాలతో నిరూపించి దీని వెనుక ఎవరెవరి హస్తం ఉందో అందరికీ శిక్ష పడేలా చేస్తాను. నువ్వు నన్ను నమ్ము. క్రిష్, ఎంతసేపు ఈ ఫైల్స్ డిజైన్స్ ఇదే గొడవ? ఈ రోజైనా బయటికి వెళ్దాం. శ్వేత, చాలా వర్క్ ఉంది, బయటికి ఎలా వెళ్తాం? కార్లో. అది కాదు శ్వేత. ఏది కాదు? మరిద్దరం కలిసి అలా షికార్కి వెళ్ళి ఎన్ని రోజులు అవుతుందో తెలుసా? బోర్ కొడుతోంది క్రిష్, దా. శ్వేత ప్లీజ్. సార్, మనం కొత్తగా చేసిన న్యూ డిజైన్ రెడీగా ఉంది. మీరు ఒక్కసారి వెరిఫై చేస్తే. హాయ్. ఓకే, వెరీ నైస్. ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయండి. సారీ సార్, డిజైన్ చేయడం వరకే మన పని. ఏ డిజైన్ అయినా చైర్మన్ గారు చూసి అప్రూవ్ చేస్తేనే వర్క్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. వాట్? నేను ఓకే చేశాక కూడా ఇంకొకరు చూడాలా? సార్, అది కంపెనీ రూల్, దాన్ని బ్రేక్ చేయలేం కదా. ఛా, ఎక్కడుందా అమ్మగారు? క్యాబిన్లో ఉన్నారు సార్. రమ్మను, రమ్మను. మనమే మేడం దగ్గరకు. Shut up. నేను దాని దగ్గరికి వెళ్ళడం ఏంటి? నాన్సెన్స్. హలో హలో, చెప్పండి సార్. ఒకసారి కాన్ఫరెన్స్ హాల్కి రా. ఓకే సార్. వస్తున్నారా సార్? పరిగెత్తుకు రావాలి. సార్ పిలిచారు. ఓ న్యూ డిజైన్ ఓకే చేశాను, సైన్ చేయి, వర్క్ స్టార్ట్ చేస్తారు. సార్ సంతకం పెట్టు అంటున్నాను. పెడతాను సార్, కానీ ఒకసారి నేను ఆ డిజైన్ చూడాలి. ఏం మాట్లాడుతున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? క్రిష్ ఓకే చేసిన డిజైన్ అది, నువ్వేంటి చూసేది? మేడం ప్లీజ్, నేను సార్తో మాట్లాడుతున్నాను, మీరు కాస్త ఆగుతారా? క్రిష్ చూసావా? ఏం నువ్వు చూసేది? నాకన్నా ఫ్యాషన్ మీద నీకెక్కువ నాలెడ్జ్ ఉందా? చైర్మన్ సీట్లో కూర్చుంటే తెలివైన దాని అయిపోతావా? సార్, నేను చైర్మన్గా డిజైన్ చూస్తాననడం లేదు, ఓ డిజైనర్గా చూస్తానంటున్నాను. ఓ వర్కర్గా దాని లోటుపాట్లు నాకు తెలియాలి అంటున్నాను. అప్పుడు చైర్మన్గా సైన్ చేస్తానంటున్నాను. ఏయ్, నా ఎక్స్పీరియన్స్ తెలుసా? నీకు నా వర్క్ స్టైల్ తెలుసా? అధికారం ఉంది కదా అని అన్నిట్లో. బాస్ బాస్ బాస్, ఒక్కసారి చైర్మన్ గారిని చూడనివ్వండి ప్లీజ్. బాస్, గొడవ ఎందుకు? ప్లీజ్ మ్యామ్.
చూడండి. ఇప్పుడు పెడతావా సంతకం? సారీ సార్, నేను సంతకం పెట్టలేను. ఈ డిజైన్ అప్రూవ్ చేయలేను. ఏ ఎందుకని? ఈ డిజైన్ సరిగ్గా లేదు సార్. ఇది కానీ మార్కెట్లోకి పంపిస్తే కంపెనీకి 10 కోట్ల నష్టం వస్తుంది సార్. అందుకని. ఏం ప్రాబ్లం? అసలు ఈ డిజైన్లో ఉన్న ప్రాబ్లం ఏంటి చెప్పు. కమాన్ టెల్ మీ. డిజైనే ప్రాబ్లం సార్. ఏ ఆడపిల్లైనా తన జీవితంలో ఎక్కువ సార్లు 3 దశల్లో ముగ్గురితో మాత్రమే షాపింగ్కి వెళ్తుంది. మొదటి దశలో అమ్మా నాన్నలతో, రెండో దశలో తన మనసుకి నచ్చిన ఫ్రెండ్తో, మూడో దశలో తన భర్తతో. నీ మొహల్లా ఉంది ఐడియా. సో తాపవే తల్లి. అసలు ఏ ఫ్రెండు, ఏ భర్త ఎవ్వరూ ఇలాంటి బట్టలు కొనాలనుకోరు. ఆ డ్రెస్లో ఆ అమ్మాయిని చూడాలనుకోరు. అలాంటప్పుడు ఈ డిజైన్ మార్కెట్లోకి తీసుకెళ్లి ప్రయోజనం ఏముంది? ₹1 కోటి లాస్ వస్తే పూడ్చుకోవచ్చు, కానీ కంపెనీ మీద నమ్మకం పోతే పూడ్చుకోలేం సార్. అందుకే అప్రూవ్ చేయడం కుదరదన్నాను. మేడం, మీరు కాస్త బయటికి వెళ్తారా? ఏయ్ ప్లీజ్. సార్, మీ మాట అంటే గౌరవం లేకో, మీ మీద అధికారం చెలాయించాలనో నేను ఇలా మాట్లాడలేదు. కంపెనీని దృష్టిలో పెట్టుకుని ఇలా చేయాల్సి వస్తుంది. మీకు బాధ కలిగించుంటే నన్ను క్షమించండి సార్. మావయ్య గారు, అదే మీ నాన్నగారు కేవలం బాధ్యతల్ని అప్పగించి వెళ్ళలేదు సార్. అల్లికా డిజైన్స్ అంటే జనంలో ఓ నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెడతానని, కంపెనీకి సంబంధించిన ప్రతి రూపాయిని కాపాడుతానని నమ్మారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేను సార్. సార్ కాఫీ. ఒక నిర్ణయం తీసుకోవడానికి పట్టే సమయం క్షణం. కానీ తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయం అయితే ఆ తప్పు పూడ్చుకోవడానికి జీవితకాలం కావాలి సార్. కాఫీ తీసుకో. సార్, తీసుకో. చూసావా, 10 రూపాయల కాఫీనే కాపాడలేకపోయావు. 10 కోట్ల రూపాయలను ఎలా కాపాడతావు? సో నీ వల్ల కంపెనీకి టోటల్గా 70 రూపీస్ లాస్, కప్పుతో కలిపి.
బాబుజీ దీనికి పరిష్కారం నువ్వే చూపించాలి. వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఏం చూసుకోలే ఇంత ధైర్యం? నా మొగుణ్ణి చూసుకుని